సో, అసలు వాట్ ఇన్‌పుట్ డివైస్ అంటే ఏంటంటే, సో, ఇన్‌పుట్ డివైస్ ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటికల్ డివైసెస్. సో, దేనికి యూజ్ అవుతాయి ఇన్‌పుట్ డివైస్? మనకి దీంట్లో ఏదన్నా కంప్యూటర్‌లో 3 యూనిట్స్ ఉంటాయని చెప్పాను మెయిన్. ఇన్‌పుట్ యూనిట్, సీపీయూ, అవుట్‌పుట్ యూనిట్. సో, ఇన్‌పుట్ యూనిట్ ఏం చేస్తుంది? మనం ఏదన్నా డేటాని ఇస్తాం కదా! ఆ డేటాని సీపీయూకి పంపుతుంది. సో, ఆ డేటాని ఎలా ఇస్తాం? వయా ఇన్‌పుట్ డివైసెస్ ద్వారా డేటా ఇస్తున్నాం. సో, ఇచ్చిన డేటాని సీపీయూకి ఎలా పంపుతుంది? సీపీయూ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ అంటే మెషిన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, ఆ మెషిన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లో పంపుతుంది. సో, జస్ట్ అసలు మనం ఏమేం యూజ్ చేసి ఇన్‌పుట్ డివైస్ ఏంటో వన్ బై వన్ చూద్దాం. సో, మనకి ఇన్ జనరల్‌గా తెలిసినయి ఏవేంటి? ఇన్‌పుట్. ఇన్‌పుట్ అంటే మనం ఇస్తున్నాం. దేనికిస్తున్నాం? సిస్టమ్‌కి ఇన్‌పుట్ ఇస్తున్నాం. సో, మనకి ఇన్ జనరల్‌గా తెలిసింది ఏవేంటంటే, కీబోర్డ్ ఒకటి, మౌస్ ఒకటి, జాయ్‌స్టిక్ ఒకటి, మైక్రోఫోన్ ఒకటి, బార్‌కోడ్ రీడర్ ఒకటి. ఇయి మనకి ఇన్ జనరల్‌గా తెలుసు. ఇయి కాకుండా ఏంటంటే, వాయిస్‌తో కూడా ఇన్‌పుట్ ఇస్తున్నాం ఇప్పుడు. సో, దానికి ఎగ్జాంపుల్ అలెక్సా. అలెక్సా ఉందనుకోండి. అలెక్సా లేకపోతే గూగుల్ అసిస్టెంట్ గాని, సిరి గాని ఇయన్నీ ఉన్నాయి కదా! సో, ఇయన్నీ ఇన్‌పుట్టే. మనం ఏదైతే ఇన్‌పుట్ ఇస్తున్నామో, ఇన్‌పుట్ ఈస్ నథింగ్ బట్ డేటా. మనం ఒక డేటా ఇస్తున్నాం. దేనికి? మెషిన్‌కి ఇస్తున్నాం. వయా సమ్ డివైసెస్ ఇస్తున్నాం. సో, ఇయ్యే కాదు చాలా ఇన్‌పుట్ డివైసెస్ ఉన్నాయి. సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. సో, మనం కొన్ని నేర్చుకుందాం దాంట్లో ఇంపార్టెంటియి. సో, కమింగ్ టు ఫస్ట్ వన్ ఏంటంటే అసల ఇన్‌పుట్ డివైస్ అంటే ఏంటంటే, చెప్పాను కదా! ఇన్‌పుట్ డివైసెస్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటికల్ డివైసెస్ దట్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ డేటా టు ఎ కంప్యూటర్. సో, డేటా ఇస్తున్నాం మనం. సో, ఇన్‌పుట్‌కి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా. ఇన్‌పుట్ డివైసెస్‌కి ఇన్‌పుట్ ఇస్తున్నాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా ఫర్ స్టోరింగ్. స్టోర్ చేసుకోవడానికి లేకపోతే ప్రాసెస్ చేయడానికి. సో, ప్రాసెస్ అంటే స్టోరింగ్ అంటే మనం ఏదైనా ఫోటో ఇచ్చాను డేటా. దాన్ని స్టోర్ చేయడానికి వాడుతున్నాం. లేకపోతే గనుక నేను ఒక కాలిక్యులేటర్ ఉందనుకోండి. కాలిక్యులేటర్‌లో డేటా ఇస్తున్నాను. సో, దాన్ని ప్రాసెస్ చేస్తుంది కదా! సో, దానికి ఏమన్నా నెసెసరీ కండిషన్స్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తుంది. సో, సమ్ మీడియం ఉంటుంది కదా! సో, ఆ మీడియంనే ఇన్‌పుట్ డివైస్ అంటారు. సో, ఇన్‌పుట్ డివైస్ ఈస్ ఎన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద కంప్యూటర్ అండ్ యూజర్. సో, యూజర్ అంటే ఎవరు? మనమే. మనకిని కంప్యూటర్‌కి ఒక ఇంటర్ఫేస్ లాంటిది. ఇన్‌పుట్ డివైసెస్. చెప్పాను కదా! ద బేసిక్ టాస్క్ ఆఫ్ ఎన్ ఇన్‌పుట్ డివైస్ ఈస్ టు టేక్ ద ఇన్‌పుట్ ఫ్రమ్ ద యూజర్. మన దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకొని, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ట్రాన్స్‌లేట్ చేస్తుంది. దేనికి? మెషిన్ రీడబుల్ ఫార్మ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి, అండ్ దెన్ ప్రెజెంట్ ఇట్ టు ద ప్రాసెసింగ్ యూనిట్. ప్రాసెసింగ్ యూనిట్ అంటే సీపీయూ ఉంటుంది కదా! సో, ఆ సీపీయూకి పంపి ఎగ్జిక్యూషన్‌కి రెడీ చేసుకుంటుంది. సో, ద ఇన్‌పుట్స్ ఏమవ్వచ్చు? మన టెక్స్ట్ అవ్వచ్చు, లేకపోతే ఆడియో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, టెక్స్ట్ కమాండ్స్ అవ్వచ్చు, నంబర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ఇన్‌పుట్ అనేది. ఇన్‌పుట్ అనేది ఎప్పుడు కూడా మనకి టెక్స్ట్ మాత్రమే ఉండదు. మనం డేటా కాలిక్యులేటర్ వాడుతున్నాం అనుకోండి, దానికి న్యూమరిక్ డేటా. న్యూమరిక్ డేటా ఈస్ నథింగ్ బట్ నంబర్స్. సో, టెక్స్ట్ అంటే మామూలు టెక్స్ట్. ఏదైనా గ్రాఫిక్స్ ఉండొచ్చు. మనం ఇమేజ్‌ని కూడా ఇస్తున్నాం. సో, నేనొక ఇమేజ్‌ని ఇస్తున్నాను. సో, ఆ ఇమేజ్‌లో నుంచి ఏదైనా డేటాని రీడ్ చేసుకుంటున్నాను ఇన్‌పుట్స్. సో, ఏదైనా ఆడియోని ఇస్తున్నాను. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఉన్నాయి. సో, ఏంటంటే హ్మ్, ఇన్‌పుట్ మన కంప్యూటర్‌కి 2 వేస్‌లో ఇస్తాం. ఒకటేంటంటే ఆహ్, సమ్ ఆహ్, కీబోర్డ్ అండ్ మౌస్ అంటే మనం యూజర్ మాన్యుయల్‌గా ఎంటర్ చేస్తే ఆటిల్ని ఏమంటారంటే మాన్యుయల్ ఎంటర్ డివైసెస్ అంటాం. అంటే మనం మాన్యుయల్‌గా కొన్ని టెక్స్ట్‌ని గాని, లేకపోతే ఏమన్నా ఎంటర్ చేస్తే గనక, సో, మ్యా హ్యూమన్ ఎంట్రీ డివైసెస్ అంటాం. సో, హ్యూమన్ ఎంట్రీ డివైసెస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఏంటంటే, కీబోర్డ్ అండ్ మౌస్. మనం ఎంటర్ చేస్తున్నాం. కీబోర్డ్ అండ్ మౌస్ మనం ఏమైనా ఇస్తే గనక, అది తీసుకుంటున్నాం. అలా కాకుండా ఏదైనా డాక్యుమెంట్ నుంచి రీడ్ చేసుకుంటున్నాం. లేకపోతే ఏదన్నా ఆహ్, ఎక్కడైనా ఒక ఫోటో ఉందనుకోండి. ఆ ఫోటో నుంచి డేటాను రీడ్ చేసుకుంటున్నాం. ఎలాగా? యూజింగ్ సమ్ స్కానర్స్. సో, డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆర్ మెథడ్ ఆఫ్ ఇన్‌పుట్ ఆర్ ఆ ఇన్‌పుట్ యొక్క టైపు, మెథడ్ అంటే ఏంటి? టెక్స్టా? లేకపోతే మనం ఆడియోవా? దాన్ని బట్టి ద ఇన్‌పుట్ డివైస్ మే బిలాంగ్ టు వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగరీస్. సో, కీబోర్డ్‌లు ఉంటాయి. పాయింటింగ్ డివైసెస్ నుంచి అవ్వచ్చు, స్కానింగ్ డివైసెస్ నుంచి అవ్వచ్చు, ఆప్టికల్ రికగ్నిషన్ డివైసెస్. ఆప్టికల్ రికగ్నిషన్ డివైసెస్ అంటే ఏంటంటే మనకి
ఓఎంఆర్ షీట్స్ ఉండేవి కదా! ఇదివరకు. ఓఎంఆర్ షీట్స్ లేకపోతే ఏదైనా క్యారెక్టర్‌ని రీడ్ చేసుకోవడానికి ఆటిల్ని ఆప్టికల్ రికగ్నిషన్ డివైస్ అంటారు. సో, వాయిస్ రికగ్నిషన్ డివైస్ అంటే మనకు తెలిసిందే. నేను చెప్పాను కదా! మన వాయిస్‌ని రికగ్నైజ్ చేస్తాయి. దానికి ఎగ్జాంపుల్ అలెక్సా, సిరి, గూగుల్‌లోడిది. నెక్స్ట్ మీడియా ఇన్‌పుట్ డివైస్ అని కూడా ఉంటాయి. అంటే మనం ఏదన్నా కాన్ఫరెన్స్ ఇస్తున్నాననుకోండి. ఆ కాన్ఫరెన్స్‌లో మన వీడియో కావాలి. సో, లైవ్ ఇస్తున్నాను నేను. సో, ఆ లైవ్‌కి సమ్ మీడియా ఇన్‌పుట్ డివైస్ ద్వారా ఇస్తాం. డిజిటల్ కెమెరా ఉంటుంది. ఆ డిజిటల్ కెమెరా. సో, ఇలా చాలా ఇన్‌పుట్ డివైసెస్ ఉన్నాయి. సో, మనం వన్ బై వన్ చూద్దాం. సో, ఫస్ట్ వన్ ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ. ఇన్‌పుట్ డివైసెస్ దట్ రిక్వైర్ డేటా టు బి ఎంటర్డ్ మాన్యువల్లీ. మనం ఏదన్నా డేటాని ఎంటర్ చేయాలనుకుంటే మాన్యువల్లీ అంటే ఎవరు? మనం. హ్యూమన్ చేస్తే గనక ఆటిల్ని ఏమంటారంటే హ్యూమన్ డేటా ఎంట్రీ డివైసెస్. గుర్తుపెట్టుకోండి. The input devices that require data to be entered manually to the computer are identified as human entry devices. ఆ డేటాని ఎలా ఎంటర్ చేస్తాం? టైప్ చేస్తా, లేకపోతే ఏదైనా ప్రెస్ చేస్తా, లేకపోతే పాయింట్ చేస్తా, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఎంటర్ చేయొచ్చు మనం. ఒక పర్టిక్యులర్ లొకేషన్‌లోకి. సో, వన్ బై వన్ చూద్దాం. సో, ఫస్ట్ వన్ ఏంటంటే అన్నిట్లికన్నా ఆల్‌మోస్ట్ మీకు ఇన్‌పుట్ డివైస్ అంటే వెంటనే గుర్తు రావాల్సిందేంటంటే కీబోర్డ్. ఎవరైనా క్వెషన్ అడిగారు. వాట్ ఆర్ ది 3 మోస్ట్ ఇన్‌పుట్ డివైస్ అంటే వెంటనే గుర్తు రావాల్సింది కీబోర్డ్, మౌస్. థర్డ్ వన్ మీ ఇష్టం. సో, కీబోర్డ్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ఇన్‌పుట్ డివైస్. సో, ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ టు యూజ్. దేనికి యూజ్ అవుతుంది? టెక్స్ట్ డేటాని ఎంటరింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్‌పుటింగ్ ద డేటా. మన డేటాని ఇన్‌పుట్ చేయడానికి దేనికి? మానిటర్‌కి. ఎలా ఇస్తాం? యూజింగ్ కీబోర్డ్ ఇస్తాం. సో, వెన్ ద డేటా ఈస్ బీయింగ్ టైప్డ్ మనం ఏదైనా డేటాని టైప్ చేసామనుకోండి ఎక్కడ డిస్‌ప్లే అవుతుంది? మానిటర్ డిస్‌ప్లే చేస్తుంది. సో, కర్సర్ అంటే ఏంటి? కర్సర్ ఈస్ ఏ ఆహ్, వెర్టికల్ లైన్. మన కర్సర్ చూపిస్తుంది కదా! నేనెప్పుడైనా ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాననుకోండి, ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే కర్సర్ చూపిస్తుంది. సో, కర్సర్ అనేది ఒక వెర్టికల్ లైన్. లేకపోతే ఒక్కొక్క దాంట్లో అండర్ స్కోర్ కింద చూపిస్తది. లేకపోతే బ్లింకింగ్ అవుతా ఉంటుంది. సో, కర్సర్ అనేది ఎలా మూవ్ అవుతుందంటే ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి మూవ్ అవుతుంది. మనం టైప్ చేసే ఈచ్ టైపింగ్ క్యారెక్టర్ బట్టి. సో, ద పొజిషన్ ఆఫ్ ద కర్సర్ ఇండికేట్స్ ద లొకేషన్ ఆన్ మానిటర్. సో, ఇప్పుడు నేను ఒక పెన్ పెన్ ట్యాబ్ యూజ్ చేస్తున్నాను. మీకిది రాయడానికి నేను ఒక పెన్ ట్యాబ్ యూజ్ చేస్తున్నాను. సో, నాకు కర్సర్ అనేది ఎక్కడ పెట్టాను? ఇంగోండి ఫీచర్స్ దగ్గర పెట్టాను. సో, the position of the cursor indicates the location on monitor where the typed in character will be displayed. సో, మనం టైప్ చేస్తున్నప్పుడు ఆ పొజిషన్ ఏం చెప్తుందంటే, మనం ఎక్కడ క్యారెక్టర్‌ని డిస్‌ప్లే అవ్వాలనేది. సో, నేనిప్పుడు ఒక పాయింట్ చేశాను. ఎక్కడ? ఫీచర్స్ దగ్గర పాయింట్ చేశాను. సో, అలా కర్సర్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది నా కర్సర్ అనేది. సో, ఈ కర్సర్ అనేది ఇక్కడుంది. దీన్ని కర్సర్ అంటాం. సో, కమింగ్ టు డిస్క్రిప్షన్ ఏంటంటే, అసలు కీబోర్డ్ అనేది ఎలా ఉంటుంది? సో, కీబోర్డ్ ఈస్ సిమిలర్ టు స్టాండర్డ్ టైప్‌రైటర్. సో, మీకిప్పుడు టైప్‌రైటర్ తెలుసో లేదో గానీ, ఇదివరకు పూర్వకాలంలో టైప్‌రైటర్ అని ఉండేది. మనం ఎవరికైనా లెటర్స్ పంపాలన్నా, లేకపోతే ఏదన్నా డాక్యుమెంట్స్ రాయాలన్నా టైప్‌రైటర్స్ ఉండేవారు. సో, ఒక మెషిన్ ఉండేది. టపా టపా కొడతా ఉంటే గనక టైప్ రైటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, కీబోర్డ్ అనేది దానికి సిమిలర్‌గా ఉంటుంది. సో, లేటెస్ట్ కీబోర్డ్స్ అన్నీ కూడా క్వెర్టీ కీబోర్డ్స్ అంటారు. సో, మీకు క్వెర్టీ కీబోర్డ్స్ అని ఎందుకంటారంటే, మీరు కీబోర్డ్ ఓపెన్ చేస్తే ఫస్ట్‌లో క్యూడబ్ల్యూఈఆర్‌టీవై అని స్టార్టింగ్ అవుతాయి. సో, దాన్నే క్వెర్టీ కీబోర్డ్ అంటారు. మన మొబైల్ ఓపెన్ చేసినా సరే అది క్వెర్టీ కీబోర్డ్ ఓపెన్‌లోనే అవుతది. ఇప్పుడు అందరూ కూడా మొబైల్‌లోనే కీబోర్డ్ వాడతారు చాటింగ్‌కి. సో, ద మోడర్న్ కీబోర్డ్స్ అన్నీ కూడా క్వెర్టీ కీబోర్డ్సే. సో, ఎన్ని కీస్ అంటే స్టాండర్డ్ కీబోర్డ్స్‌లో 101 ఉంటాయి. సో, ఒక ఆర్డర్‌లో అవుతాయి. సో, 5 సెక్షన్స్ కింద డివైడ్ అయిన కీబోర్డ్. సో, ఎలాగా టైపింగ్ కీస్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్ కీస్ అని కూడా అంటారు. సో, ఒక కీబోర్డ్ మీరు చాటింగ్ ఓపెన్ చేసినప్పుడు కీబోర్డ్ ఓపెన్ చేశారనుకోండి, పైన ఆహ్, ఎలా ఉంటుందంటే మీకు చూపించేస్తాను. సో, వన్ బై వన్ చెప్తాను. సో, ఆల్ఫా న్యూమరిక్ కీస్ ఆర్ టైపింగ్ కీస్ అంటాం. మనం ఎక్కువ వాడేది ఇదే. సో, నెక్స్ట్ ఏంటంటే రైట్ సైడ్‌లో న్యూమరిక్ కీప్యాడ్ ఉంటుంది. మనకి ఫోన్‌లో ఉండదు గానీ నార్మల్ కీబోర్డ్‌లో రైట్ సైడ్‌లో నంబర్స్ ఉంటాయి. ఓన్లీ నంబర్స్. సో, ఆటిల్ని ఏమంటారంటే న్యూమరిక్ కీప్యాడ్ అంటాం. సో, కొన్ని కీప్యాడ్స్ ఓన్లీ ఈటిలతో కూడా వస్తాయి. అంటే ఆ పర్పస్ ఏంటంటే కాలిక్యులేటర్ లాంటివి ఉంటాయి కదా! ఓన్లీ న్యూమరికల్లే ఉంటాయి. సో, ఫంక్షనల్ కీస్ పైనుంటాయి. ఎఫ్1, ఎఫ్2.
సో, ఈ ఫంక్షనల్ కీస్ మీనింగ్ ఏంటంటే, ఏదన్నా ప్రోగ్రామ్ ఉందనుకోండి. సో, ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఆ ప్రోగ్రామ్‌ని స్పెషల్‌గా దాని వర్కింగ్ చెప్పడానికి ఫంక్షన్ కీస్ అనేయి యూజ్ చేస్తాం. సో, ఎఫ్1, ఎఫ్2, ఎఫ్3, ఎఫ్5 అలాంటివి ఉంటాయి కదా! సో, ద ఫంక్షన్ కీస్ ఆర్ హావింగ్ ఏ స్పెషల్ ఫంక్షన్ డిఫైన్డ్ బై ఏ ఫంక్షన్ కీస్ ఏంటంటే ఒక స్పెషల్ ఫంక్షన్ ఉంటుంది. సో, ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందనుకోండి. మనం సి ప్రోగ్రామ్ మీరింకా రాలేదు కదా! సిలో ప్రోగ్రామ్ ఎర్రర్స్‌ని డిస్‌ప్లే చేయాలనుకోండి. ఆల్ట్ ఎఫ్5 అని, కంట్రోల్ ఎఫ్9 అని అలా డిఫరెంట్ కీస్ వాడతాం. సో, ఏంటంటే ఫంక్షను ఆపరేటింగ్ సిస్టమ్‌కి కొన్ని స్పెష్ స్పెషల్ మీనింగ్స్ ఉంటాయి. సో, పైన 12 కీస్ ఉంటాయి. ఎఫ్1 నుంచి ఎఫ్2 వీటిని ఫంక్షన్ కీస్ అంటారు. సో, నెక్స్ట్ కంట్రోల్ కీస్ ఉంటాయి. కంట్రోలు, ఆల్ట్ అంటే గనక మనం ఏదన్నా కాపీ చేయాలన్నా, లేకపోతే గనక పేస్ట్ చేయాలన్నా కంట్రోల్ సి అని పెట్టాననుకోండి కాపీ. కంట్రోల్ ఎస్ క్లిక్ చేశాననుకోండి సేవ్ అవుతుంది. కంట్రోల్ ఏ కొట్టాననుకోండి అన్నీ ఆహ్, సెలెక్ట్ అవుతాయి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ చేస్తాయి. సో, కర్సర్ కీస్ అని ఉంటాయి. నెక్స్ట్ ఏదైనా ఆల్ట్ కూడా మనకి ఆహ్, కంట్రోల్ చేస్తా ఉంటాయి. సో, స్పెషల్ పర్పస్ కీస్ అంటే ఏంటంటే ఎంటర్, షిఫ్ట్, స్పేస్ బార్ ఇయన్నీ ఉంటాయి కదా! ఈటిలిని స్పెషల్ పర్పస్ కీస్ అంటాం. సో, ఇన్ జనరల్‌గా మీకు ఎవరైనా రాయమన్నారనుకోండి, ఒక కీబోర్డ్ డయాగ్రామ్ ఏసి దాన్ని డిస్క్రైబ్ చేయమన్నారనుకోండి. ఇలా ఏసేసి ఈటిలిని ఫంక్షన్ కీస్ అని ఇలా పెడతాం. దీస్ ఆర్ ద ఫంక్షన్ కీస్ అని నోట్ చేస్తారు. సో, నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్‌లో ఉన్నాయన్నీ నావిగేషన్ కీస్. మన కర్సర్ నావిగేట్ అవ్వడానికి. కర్సర్ ఉంటుంది కదా! ఇప్పుడు పైకెళ్ళాలన్నా, పక్కకెళ్ళాలన్నా, కిందకెళ్ళాలన్నా ఆటిలిని ఏమంటారంటే నావిగేషన్ కీస్. పైన ఇక్కడేంటంటే పేజ్ డౌను, స్క్రోలు అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. డిలీట్ అలాంటియి. మీరెప్పుడైనా వర్డ్ డాక్యుమెంట్ చేసినప్పుడు ఇయి వాడతారు. సో, నెక్స్ట్ ఏంటంటే యెల్లో కలర్‌యి ఉన్నాయి కదా! ఇయన్నీ ఆల్ఫా న్యూమరిక్ కీస్ అంటాం. సో, ఇక్కడేంటంటే 1, 2, 3, 4, 4 అంటే ఇక్కడ QWERTY, QWERTY సో, అలా ఉంటాయి. సో, నెక్స్ట్ దీన్ని న్యూమరిక్ కీప్యాడ్ అంటాం. సో, నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ లైట్స్, ఇండికేటర్ లైట్స్ అంటే మన క్యాప్స్ లాక్ ఆన్‌లో ఉందా? లేకపోతే గనుక ఏదైనా వైఫై ఆన్‌లో ఉందా? బ్లూటూత్ ఆన్‌లో ఉందా? అలాంటివి ఇండికేట్ చేయడానికి ఇండికేటర్ లైట్స్ అంటాం. ఆన్‌లో ఉంటే గనుక అది ఆన్‌లో ఉన్నట్టు. సో, నెక్స్ట్ కంట్రోల్ కీస్. కంట్రోలు, ఫంక్షన్ కీ, ఆల్ట్ కీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి కదా! ప్రింట్ అలాంటియన్నిటిని సో, కంట్రోల్ కీస్ అంటాం రెడ్‌లో. ఎస్కేపు ఇక్కడ ఎస్కేప్ ఉంటుంది కదా! సో, ఏదన్నా ప్రోగ్రామ్ నుంచి బయటకొచ్చేయడానికి ఎస్కేప్ కీ ఉంటాం. సో, ఇలా మీకు డ్రా ఏ కీబోర్డ్ అని అంటే గనక క్వెషను ఇలా ఒక బేసిక్‌గా ఎసేసి ప్రతీదీ యాజ్ ఇట్ ఈజ్ రాయనవసరం లేదు. మాక్సిమం అడగరు. ఇన్ కేస్ అడిగితే గనక ఇలా. సో, నెక్స్ట్ కీబోర్డ్ వర్కింగ్. సో, కీబోర్డ్ వర్కింగ్ ఏంటంటే మనం ఒక కీని ఎంటర్ చేస్తాం. సో, ఎంటర్ చేసిన వెంటనే అది ఎక్కడ స్టోర్ అవుతుందంటే కీబోర్డ్ బఫర్. సో, కీబోర్డ్ బఫర్ ఈస్ నథింగ్ బట్ ఏ మెమరీ ఇన్ ద మెమరీ లొకేషన్. సో, మన కీబోర్డ్‌లో ఏ అని ఎంటర్ చేశాననుకోండి, అది ఎక్కడ స్టోర్ అవుతుంది? కీబోర్డ్ బఫర్ అని ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది. దాంట్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ కీబోర్డ్ కంట్రోలర్ ఉంటుంది. కీబోర్డ్ కంట్రోలర్ ఏం చేస్తుందంటే, కంట్రోల్ చేస్తుంది. నేనొక ఏబీసీడీ అని టైప్ చేశాననుకోండి, అట్లన్నిటిని కీబోర్డ్ బఫర్‌కి పంపుతుంది. సో, కీబోర్డ్ బఫర్‌కి పంపి దాని ప్రాసెస్ ఏబీసీడీ అంటే గనుక ఏబీసీడీ అని టైప్ చేయాలి. లేకపోతే గనుక ఎంటర్ అని కొడితే గనుక కిందకెళ్ళాలి. అలా కంట్రోల్ చేస్తుంది కీబోర్డ్ కంట్రోలర్. సో, కీబోర్డ్ బఫర్ అంటే గనుక ఇట్ ఈస్ ఎ మెమరీ. సో, నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ఎక్కడి నుంచి కీబోర్డ్ బఫర్ నుంచి రీడ్ చేసుకొని పాసెస్ ద కోడ్. కీబోర్డ్ బఫర్‌లో మనయన్నీ స్టోర్ అవుతాయి. నేను ఏబీసీడీఎఫ్‌జీ అని ఫాస్ట్‌గా టైప్ చేశాననుకోండి. ఒక్కొక్కటి బఫర్‌లో స్టోర్ అయ్యి వన్ బై వన్ అవుట్‌పుట్ ఇస్తుంది. సో, ఇదిగోండి. డ్యూ టు ద టైమ్ గ్యాప్ బిట్వీన్ ప్రెసింగ్ ఆఫ్ ఎ కీ ఆన్ కీబోర్డ్ అండ్ రీడింగ్ బై ద సిస్టమ్ సాఫ్ట్‌వేర్. మనం చాలా ఫాస్ట్‌గా ఎంటర్ చేస్తాం. మీకు చాటింగ్ ఎంత ఫాస్ట్‌గా ఎంటర్ చేస్తారు? ఈ మధ్యన అలవాటైపోయి అందరూ చాలా ఫాస్ట్‌గా ఎంటర్ చేస్తారు కదా! సో, కీబోర్డ్ బఫర్‌లో ఒక్కొక్కటి స్టోర్ అవుతుంది. మీరెన్ని కీ స్ట్రోక్స్ ఇచ్చేసినా సరే కీ స్ట్రోక్ అంటారు. నేను ఒక ఏ అని టైప్ చేస్తే అదొక కీ స్ట్రోక్. మీరలాగా ఉంటది కొన్ని పెర్ సెకండ్ ఎన్ని కీ స్ట్రోక్స్ చేస్తున్నాం అని కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. సో, దాన్ని బేస్ చేసుకొని అన్నీ బఫర్‌లో సేవ్ అవుతాయి కీబోర్డ్ బఫర్‌లో. సో, కీబోర్డ్ కంట్రోలర్ ఏం చేస్తుందంటే వన్ బై వన్ పంపుతుంది. సో, ఇది కీబోర్డ్ గురించి. సో, అర్థమైంది కదా! కీబోర్డ్ అంటే మెయిన్ యూజ్ చేసే ఇన్‌పుట్ డివైస్ అని.